బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 180, పారాదీప్కు 190, దిగాకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉదయంలోగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, ఇంకా ఆల్రెడీ వాయుగుండంగా మారింది, బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తోంది, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. అయితే ఈ వాయుగుండం మరింత తీవ్ర వాయుగుండంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే కనుక హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఇప్పటికే మొత్తం ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండేందుకైతే అధికారులందరూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే వాయుగుండం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో భారీగా నష్టం చేకూర్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు వెల్లడించినప్పటికీ కూడా ఇప్పటికే ఈ వాయుగుండం అయితే ఒడిశా వైపు పయనిస్తూ ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి తీరం వద్ద అయితే మాత్రం పూరి వద్ద తీరం దాటేందుకు అయితే కనుక మరికొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందంటే కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే కళింగపట్నం దాటి ఎప్పుడైతే ఒరిస్సా వైపు ప్రయాణం చేస్తుందో అయితే ఉత్తర కోస్తాకి కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్రకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రమాదం లేదు అంటూ కూడా అధికారులు అయితే కూడా హెచ్చరించడం జరిగింది. ఏదైతే ఈ తీరం దాటే సమయంలో అయితే మాత్రం గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల మేర భారీ గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం కొంతమేర ఎఫెక్టివ్ అయినా ఉండొచ్చన్న సందేహాలు అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. భారీ వర్షాలకు అవకాశం ఉండకపోవచ్చు అంటూ కూడా అధికారులు ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో అయితే మాత్రం పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉంది. అక్కడి నుంచి అది ఛత్తీస్గఢ్ వైపు మళ్ళీ అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం మరికొంత ప్రాంతం ఛత్తీస్గఢ్ వైపు మళ్ళీ సమయం వైపు అయితే మాత్రం ఖచ్చితంగా కొంతమేర తెలంగాణకైతే ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే మాత్రం ఏపీ కొంతమేర ఈ వాయుగుండం నుంచి అయితే మాత్రం గట్టెక్కిన పరిస్థితి అయితే మాత్రం ఇప్పటి వరకు కనిపిస్తున్న పరిస్థితి. వాయుగుండం ఏమైనా రివర్స్ స్వింగ్ అయితే తప్ప అంతవరకు అయితే మాత్రం ప్రమాదం అయితే మాత్రం ఏమీ లేదు అంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. సాధారణ వర్షపాతం నమోతుందని, చిరుజల్లులు పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ నాయుడు. ఇటు వాయుగుండం నేపథ్యంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్ష